హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఊరు నుండి వచ్చి రేపటికి వారం రోజులు అవుతుంది. ఊరు నుండి రిటర్న్ వచ్చిన కార్ జర్నీ వ్లాగ్. ఆ తర్వాత దాని నెక్స్ట్ డే ఇంకా తెచ్చుకున్న లగేజ్ అంతా కూడాను సర్దుకున్నాను. ఆ వ్లాగ్ ఆ రెండు వ్లాగ్ లో తీసాను. ఆ తర్వాత అయితే ఇంకా వీడియోస్ తీయలేదు అనమాట. నార్మల్ డైలీ వ్లాగ్ అయితే ఇదే అనమాట. ఊరు నుండి వచ్చిన తర్వాత ఊర్లో ఉన్నన్ని రోజులు మాత్రము ఒక్క రోజు కూడా మిస్ చేయలేదు. ప్రతి రోజు ఇంట్లో ఏం జరిగితే అదే అనమాట వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇంక ఇప్పుడు ఊరు నుండి వచ్చేసాం కదా, ప్రతి వ్లాగ్ లోన మళ్ళీ ఊరు వెళ్ళినంత వరకు కూడాను మా నలుగురు మొక్కలు తప్పితే పెద్దగా వేరే వాళ్ళ మొక్కలు అయితే కనిపించవు. ఇంకా హెల్దీలో నా డైలీ రొటీన్ ఎలాగుంటుందో ఇప్పటి వరకు చూసిన వ్లాగ్స్ లో మీ అందరికీ తెలిసిందే కదా. పిల్లలకి ఏదో తినిపించడము, వీళ్ళకి స్కూల్ కి పంపించడము, నేను కొండలు గిన్నెలు తోముకోవడము, వంట చేసుకోవడము ఇవే ఉంటది. ఇంకా ఈ వ్లాగ్స్ చూసి చూసి మీరు కూడా బోర్ అయిపోతున్నారు. తీసి తీసి నేను కూడాను బోర్ గా ఫీల్ అవుతున్నాను. కొంతమంది ఈ వీడియోస్ రొటీన్ అయిపోతున్నాయి, కొంచెం కొత్తగా ట్రై చేయండి అక్క అంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే డైలీ రొటీన్ వ్లాగ్స్ అయినా పర్లేదు డైలీ పెట్టమనే వాళ్ళు కూడా ఉన్నారు. మెయిన్ గా నాకు ఒకటి గుర్తొచ్చింది ఇప్పుడే ఈ కామెంట్స్ అంటే, నేను ఊర్లో పెట్టిన వ్లాగ్స్ అన్నిటిలో కూడాను చాలా వరకు కూడాను ఇదన్నమాట, అదన్నమాట, ఇదన్నమాట అన్నమాట అనే మాట చాలా ఎక్కువ సార్లు యూజ్ చేశానంట. అది మీ ఊత పదమా అని కూడా కొంతమంది కామెంట్ చేశారు. అదేమి నా ఊత పదం ఏమీ కాదు, కానీ అలా వచ్చేస్తుంది అనమాట. వచ్చేసింది. ఇక మీదట అన్నమాట అనే మాట వాడకుండా ఉండడానికి ట్రై చేస్తాను. అప్పుడప్పుడు బై మిస్టేక్ వచ్చేస్తే నేను ఇంకేం చేయలేను. ఈవినింగ్ స్నాక్స్ బనానా ఇవ్వనా, మీకు తింటారా? ఇంకా మిక్సర్ ఇవ్వనా? బనానా ఇచ్చేనా? ఓకే. ఇంకా ఊరు నుండి తెచ్చుకున్న అరటి పళ్ళు అయితే ఇంకా ఉన్నాయన్నమాట. 1 వీక్ అయిపోయినా గానీ ఇంకా మా ఇంట్లో అయితే అరటి పళ్ళు ఉన్నాయి. బాగా పండిపోయాయి అనమాట. మళ్ళీ అన్నమాట అనేసాను, సారీ. బాగా మైండ్ లో గుర్తు పెట్టుకుంటాను ఇంకొకసారి అన్ను. ఈ కొంచెం అరటి పళ్ళే ఉన్నాయి. వీళ్ళ ఎత్తుతుంటే చాలు కాడలు తెగిపోయి అలాగ అరటి పళ్ళు రాలిపోతున్నాయి. నీకోటి ఉండు, నీకోటి అన్నయ్యకోటి 2 తీసుకో. ఇవైతే కొండరటి పళ్ళు చాలా తీగా ఉన్నాయి. అంతకు తోడు బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇంకా చాలా అంటే చాలా స్వీట్ ఎక్కువ అయిపోయి అరటి పళ్ళు అన్ని ఒకేసారి బాగా పండిపోయాయి. ఇంకా తినకపోతే పాడైపోతాయి కాబట్టి నేను కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా అరటి పండే తినేస్తాను. మన ముగ్గురు ఛాలెంజ్ పెట్టుకుందామా, ఎవరు ఫస్ట్ తింటారో? ఓకే, మా ముగ్గురికి ఛాలెంజ్ అరటి పండు ఎవరు ఫస్ట్ తినేస్తారో. మా బావ పడుకొని ఉన్నారు, మార్నింగ్ డ్యూటీ చేసుకుని వచ్చారు, ఇంకా లేవలేదు. అమ్మ ఫస్ట్. మీ ఇద్దరులో సెకండ్ ఎవరో చూద్దాం. పెద్దవాడు సెకండ్, చిన్నోడు లాస్ట్. తినేస్తే కొంచెం హోంవర్క్ కూడా చేయాలి. ఏంటి నవ్వుతాను? కొంచెం హోంవర్క్ చేసేసాక తర్వాత సైకిల్ అయినా తొక్కుదురా, లేదంటే పార్క్ అయినా వెళ్దురా. ఓకేనా? ఇంకా మా పిల్లలకైతే చదివిస్తున్నాను. ఆల్రెడీ ఇద్దరు ఈ రోజు అయితే గొప్ప బుద్ధిమంతులు అయిపోయినారు. క్లాస్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని వచ్చేసారు. ఇంకా క్లాస్ వర్క్ పని అయితే లేదు. ఇంకా హోం వర్క్ కింద ఈ 2 ఇచ్చారు. మా చిన్నోడికి ఇది, మా పెద్దోడికి అది. చదవండి అమ్మా. నువ్వు చదివిసావా బాబు? నీకు వచ్చేసిందా? క్లోజ్ చేయొద్దు, బుక్ క్లోజ్ చేయి. Good morning, respected teachers and my dear friends. Today's assembly conducted by 1B. So join your hands and close your eyes and get ready for the Gayatri Mantra. గుడ్. రేపు మ్యామ్ అడిగేటప్పుడు ఇలాగా లౌడ్ గా చెప్పాలి, ఓకేనా? అప్పుడే అందరి పిల్లలకి వినిపిస్తుంది, ఓకేనా? ఈ రోజు పెద్ద హోంవర్క్ రాసేదేమీ లేదు. జస్ట్ ఇది ఒక అరగంట ఉంటది టైం. చదివారు అంతే. అరగంట కూడా ఉండదు, ఒక 20 మినిట్స్ ఉంటది అంతే. చదివారు. గొప్ప హ్యాపీ అయిపోతున్నాడు. సరే, ఎవరి బ్యాగ్ లో వాళ్ళ బుక్స్ పెట్టేసుకోండి. ఇంకా సైకిల్ తొక్కుతారా, పార్క్ వెళ్తారా? మా పిల్లలు పాపం ఎంతో ఆశగా సైకిల్ తొక్కుతామమ్మా అన్నారు. సరే అని సైకిల్ తీసేసరికి టైర్ లో గాలి లేదు. సరే అని అగారో ఇన్ఫ్లేటర్ తో గాలి కొడదామంటే దానికి ఛార్జింగ్ లేదు. ఇప్పుడు దానికి ఛార్జింగ్ పెట్టి అది కంప్లీట్ గా ఛార్జ్ అయిన తర్వాత ఈ సైకిల్ కి ఏమో గాలి నింపి వీళ్ళకి ఇస్తే లేట్ అయిపోతుంది. అందుకోసమనే ఫస్ట్ పార్క్ కి వచ్చేసారు. ఆడుకుంటున్నారు ఇద్దరు. చిన్నప్పుడు అయితే అసలు ఈ మెట్లు ఎక్కడానికి భయపడిపోయే వాళ్ళు, అస్సలు ఎక్కేవాళ్ళు కాదు. ఇంకా పై వరకు కూడాను వాళ్ళ వెనకాల నేను కూడా వాళ్ళ చేతులు పట్టుకొని ఎక్కించేదాన్ని. ఇప్పుడు పర్లేదు, బాగా అలవాటు అయిపోయారు ఈ పార్క్ లో ఆడుకొని. ఇది మా పెద్దోడిది, అది మా చిన్నోడిదంట. ఇంకా ఆడుకుంటున్నారు. ఇంకా పెద్దగా పిల్లలేమీ రాలేదు. ఇంకొంచెం టైం అయితే పిల్లలు అందరూ వస్తారు. అసలు అప్పుడు పార్క్ లో ఖాళీ ఉండదు అనమాట, ఫుల్ గా ఆడుతారు. మా పిల్లలతో పాటు నేను కూడా పార్క్ కి వెళ్ళాను వాకింగ్ చేద్దామనేసి. ఇంకా స్మార్ట్ వాచ్ కూడా పెట్టుకుని వెళ్ళాను వాకింగ్ చేసి ఎరగదీసేద్దామని. ఈ లోపల మా బావ అయితే పడుకొని లేచారు. ఇంటికి రమ్మని ఫోన్ చేశారు, ఇంటికి వచ్చాను. మా బావ అయితే 3 రోజులు హల్జీలో ఉండరు, ట్రైనింగ్ కోసమని గుజరాత్ వెళ్తారు. ఈ రోజు నైట్ కే వెళ్ళిపోతారు. రేపు మార్నింగ్ ఫ్లైట్. రేపు ఎర్లీ మార్నింగ్ 6 ఫ్లైట్. ఇక్కడ నుంచి 3 అవర్స్ అలా పెట్టింది కాబట్టి ఈ రోజు మిడ్ నైట్ బయలుదేరి వెళ్ళాలి. వెళ్ళి మళ్ళీ 3 డేస్ తర్వాత మళ్ళీ రిటర్న్ ఫ్లైట్. గుజరాత్ లో ట్రైనింగ్ అనమాట.
అనమాట. మాది గుజరాత్ లో వడోదరాలో ఉంది ఇంకో ప్లాంట్, అక్కడ ట్రైనింగ్ 2 days ట్రైనింగ్, వెళ్ళి రావడానికి ఇంకో 2 రోజులు. వెళ్ళిన రోజు ఒక రోజు, వచ్చిన రోజు ఒక రోజు, మధ్యలో అక్కడ 2 రోజులు ఉంటారు. మా బావ ఫోన్ చేసి ఇంటికి రమ్మంటే నేనేంటి టీయో కాఫీనో ఏదో పెట్టాలి కదా అందుకే రమ్మంటున్నారు అనుకున్నాను. అదేం కాదు, ఇంకా స్కూల్లో వరుస 3 రోజులకి కూడాను యాక్టివిటీలు అయితే కొన్ని పంపించమన్నారు అనమాట. ఇంకా దానికి రిలేటెడ్ గా అసలు ఏం పంపించాలి ఏంటి అవన్నీ అడగడానికి పిలిచారు. కొన్ని ప్రింట్లు తీసుకొని రావాలి. మా బావ లేకపోతే మళ్ళీ నేను వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ ఎవరికి బతిమలాడాలి. ఎందుకు మా బావ ఉన్నప్పుడే అన్ని కొనేసి ప్రింట్లు తీసేసి తెచ్చేస్తే నేను ఇక్కడ ఏ రోజు ఏం పంపించాలో నేను పంపిస్తాను. అందుకోసమని పిలిచారు. వచ్చిన తర్వాత నాన్ వెజ్ ఏం తినలేదు ఊరు నుంచి వచ్చిన తర్వాత. రేపటికి వారం రోజులు అవుతుంది. ఎటు వండుతావా ఈరోజు? ఏటండి మర్చిపోను. ఎక్కడికి వెళ్తాను? గుజరాత్ లో అట ఎక్కువగా నాన్ వెజ్ గట్రా దొరకదంట. పెద్ద పెద్ద 5 star హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ లో మాత్రమే దొరుకుతదంట. అది కూడా మా బావే చెప్పారు. నాన్ వెజ్ దొరకదు, డ్రింక్స్ దొరకవు. డ్రై స్టేట్ మంచిదే, అలాంటి స్టేట్ కి వెళ్ళిపోవాలి. ఏడు తినాలని ఉంది, ఇది ఏడు చెప్పలేదు నీ కోరిక. మొన్నే పిల్లలు అడిగారు కదా చికెన్ ఏదో. వాళ్ళు అడుగుతారు, వాళ్ళకేం పోయింది, వాళ్ళు అడుగుతారు, రోజు తిన్నా అడుగుతారు. వాళ్ళు బాగా ఎక్కువ తిన్నాం కాబట్టి వచ్చిన తర్వాత ఒక 6 రోజులు గ్యాప్ ఇచ్చాము. వారం రోజులు ఏంటి మా అమ్మల ఇంటి దగ్గర నుంచి గ్యాపేగా. మళ్ళీ మరి నేను 3-4 రోజులు ఉన్నాను కాబట్టి ఈ రోజు ఏదో ఒకటి వండేస్తే తర్వాత మా కోసం రెడీగా ఫ్రిడ్జ్ లో కాకరకాయలు, మరి కూరగాయలు లేనప్పుడు కాకరకాయలు ఇంట్లో ఉన్నాయి. కాకరకాయ పులుసు నీకు ఇష్టమే కదా? అవును, నేను ఒక్కదాన్నే వండుకొని తినాలి, పిల్లలు తినరు. మరి వాళ్ళకొకటి నాకొకటి వండాలి. అప్పుడు మొన్నే నేను వద్దొద్దు అంటే ఆ కాకరకాయలు ఒంటికి మంచిది కదా అని తెచ్చారు. ఇంకేమో వండే లేదు. మా బాబు 3 రోజులు వెళ్ళిపోతే నేనే కాకరకాయలు తినాలి. అయితే ఏదో ఒకటి వండు, ఈ రోజు చికెన్ తీసుకొస్తా. ఏడు చేయాలి కూర? చికెన్ కూర చేసి చపాతీలు, బిర్యానీ, పులావ్ అలాగే చేసి. పులావ్ చేసేస్తాను, బేగ్ పని అయిపోద్ది. బిర్యానీ అంటే మళ్ళీ ఎక్కువ ప్రాసెస్, ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ ఎవరు పడతారు. ఇప్పుడు నైట్ అండ్ పులావ్ టేస్ట్ పులావే, బిర్యానీ టేస్ట్ బిర్యానీ. పులావే నాకు బాగా నచ్చుతుంది. ఈ మధ్య పులావ్ చేసేస్తా. ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేద్దామా? పార్క్ నుండి రాగానే నీకు కాఫీ కావాలా, టీ కావాలా, దానికే ఫోన్ చేసామంటే అలాగేం కాదనిసారు. ఇంకా ఏమేం పంపించాలి ఏంటి అవన్నీ చెప్పేసిన తర్వాత ఎలాగో వచ్చావు కదా పనిలో పని, నాకు ఒక పాలతో కాఫీ పెట్టివా అన్నారు. అందుకోసమనే కాఫీ పెడతాను, కానీ పాలు అయితే మరగ పెడుతున్నా. మా బావకి అయితే కాఫీ కల్పిస్తాను. ఇంక మా బావ బ్యాగ్ కూడా సర్దుకోలేదు. పొద్దున్నైతే షర్ట్లు, టీ షర్ట్లు అన్ని కూడా ఐరన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చుట్టదే కాదు, గుజరాత్ వెళ్తున్నాం, అక్కడ నుంచి ఏదో ఒకటి తేవాలి. ఏదో ఒకటి తెస్తాను. ఏమో ట్రైనింగ్ కి వెళ్తున్నారు కదా, అంత తిరిగే స్కోప్ ఉంటుందో ఉండదో తెలీదు. ఇన్ కేసు ఉంటే ఏదో ఒకటి తీసుకొని రా, ఊరికే చేతులు ఉప్పుకొని రాకు. వినిపిస్తుందా? సరే తెస్తాను. చెప్తాను. మా పిల్లలు పార్క్ నుండి ఇంకా రాలేదు. మా బాబు మార్కెట్ కి వెళ్ళారు చికెన్ తీసుకొని రావడానికని. ఇంకా నేనైతే పులావ్ కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. ఈ బాస్మతి రైస్ మా అమ్మల ఇంట్లో బిర్యానీ గానీ పులావ్ గానీ చేయాల్సిన బియ్యం అనమాట. అక్కడ చేయడం మిస్ అయిపోయింది. ఇంకా మా అమ్మలు నాకు ఇచ్చేస్తే తీసుకొని వచ్చేసాను. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ తో చేసేస్తాను. ఫస్ట్ అయితే కొలిసేసుకొని నానపెట్టేస్తాను. నేను ఈ లోటతో లోట రైస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ 1-2 సార్లు మంచిగా కడిగేసి నానపెట్టేస్తాను. ఈ బియ్యం మీద కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, కొంచెం వాటర్ ఎక్కువే పట్టేలా ఉన్నాయి. చూద్దాము. నేనైతే మార్కెట్ కి వెళ్ళి చికెన్ అలాగే ఇంకొన్ని కొత్తిమీర, పుదీనా, వెజిటేబుల్స్ కొన్ని వండాను కదా 4 days, అవన్నీ తీసుకొచ్చి మాధవికి ఇచ్చేసాను. మా పిల్లలు అయితే పార్క్ లో బాగా ఆడుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయారమ్మా. మీరే లూలు పోసుకున్నారా? జోషి జోష్ను నాన్న టుమారో నుంచి ట్రైనింగ్ కి వెళ్తాడు అనమాట. 3 days ఉండడు. మళ్ళీ ఫ్రైడే వచ్చేస్తాను, ఓకేనా? అమ్మ కలర్ చేయకూడదు, సరేనా? అలర్ చేయకుండా అమ్మ చెప్పింది వినాలి, హోంవర్క్ చేసేయాలి, మంచిగా ప్లే చేసుకోవాలి, ఓకేనా? సరే ఆడుకోండి. ఇంక మాధవి అయితే వంటగదిలో బిజీ. నీకేం తేవాలి మాధవి? చెప్పాను కదా, ఏదైనా పర్లేదు, ఒట్టి చేతులతో ఊపుకొని రాకపోతే చాలు. అది ఒట్టి చేతులతో అయితే రాకూడదు, ఏదో ఒకటి తీసుకురావాలి అక్కడ నుంచి. నేను వెళ్తుంది షికార్లకి జరగడానికి కాదు. అయ్యో నీకు కుదిరితేనే తెమ్మంటున్నా. నేను కూడా అదే చెప్పాను కదా ఇందాక, వెళ్తున్నది ట్రైనింగ్ కి. అసలు బయట తిరిగే స్కోప్ ఉంటుందో లేదో. ఉండిద్దిలే, సాయంత్రం ఖాళీనే కదా, రేపు వెళ్తాం, తర్వాత ఖాళీనే. దగ్గర లేదు మార్కెట్ ఉండిద్దిగా వెళ్తాంలే. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని ఉండదు కదా పెద్దది, సర్దార్ వల్లభాయ్, అక్కడికి వెళ్ళారు మొన్న వెళ్ళిన వాళ్ళు. మేము కుదిరితే వెళ్తాం. కుదిరితే వీడియో కూడా అవసరం లేదులే కానీ. ఏమంటున్నావు ఏమంటున్నావు అయితే? పులావ్, చికెన్ పులావా?
గ్రీన్ పులావ్, గ్రీన్ చికెన్ పులావ్. గ్రీన్ చికెన్ పులావా? చికెన్ పులావ్ అయితే చేయాలనుకుంటున్నాను. లాస్ట్ టైం మా బాపల్లి ఇంటి దగ్గర నార్మల్ చికెన్ పులావే చేశాను, కానీ నాకు ఎందుకో అక్కడ బాగా నచ్చింది. ఇక్కడ చేసిన కంటే అక్కడ టేస్ట్ బాగా వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడు అలా కాదు కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా గ్రీన్ చికెన్ పులావ్ అయితే చేస్తున్నా. చూద్దాం ఇది ఎలా వస్తుందో. ఈ డ్రెస్ నువ్వు ఫ్లిప్కార్ట్ లో తీసుకుందే కదా? కాటన్ దే, ఫ్లిప్కార్ట్ నుంచే తీసుకున్నా. సరే సరే. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ లో తీసుకున్న డ్రెస్లు అయినా గానీ కొన్ని డ్రెస్లు అవైలబుల్ గా ఉండట్లేదు ట్యాగ్ చేయడానికి. ఈ డ్రెస్ కనుక అవైలబుల్ గా ఉంటే ట్యాగ్ చేస్తాను. తీసుకుని చాలా డేస్ అయిపోయింది. గ్రీన్ చికెన్ పులావ్. గ్రీన్ చికెన్ పులావ్. నువ్వు ఇక్కడ గ్రీన్ చికెన్ పులావ్ అయితే ప్రిపేర్ చేయి, నేను అక్కడ నా బ్యాగ్ సర్దుకుంటాను. సర్దుకోండి. నా కోసం మాధవి అయితే షర్ట్లు అన్ని ఐరన్ చేసింది అనమాట. నేను చేసుకుందాం అనుకున్నాను, కానీ మాధవి నా మీద ప్రేమతో చేసింది, ముందే చెప్పకుండానే చేసింది అనమాట. అది థ్యాంక్ యూ. వచ్చేటప్పుడు తెలుస్తుంది. చికెన్ ని నీట్ గా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా ఉప్పు అలాగే కొంచెం అంతా పసుపు కూడా వేస్తున్నాను. ఈ పసుపు ముద్దలాగా అయిపోయింది అనమాట. ఇంక ఇదిగోండి రెండు కూడా మంచిగా కలుపుకోవాలి. మా బావ అయితే 2 లెగ్ పీసులు కూడా తీసుకుని వచ్చారు. ఈ ఉప్పు పసుపు చికెన్ కి బాగా పట్టించుకోవాలి. చికెన్ లో ఉప్పు పసుపు బాగా కలిపేశాను. ఇప్పుడు ఇవి సైడ్ కి పెట్టేద్దాము. ఈ చికెన్ ని నేను గ్రీన్ చికెన్ పులావ్ చేస్తా అన్నాను కదా, అందుకోసమనే ఇంకా పేస్ట్ ఒకటి రెడీ చేసుకోవాలి. ఇదైతే పుదీనా, అందులోనే కొంచెం అంతా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇంక ఇందులో ఎర్రకారం ఏమి వేయమనమాట. కారానికి సరిపడేటట్టు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. నేను ఈ గ్రీన్ చికెన్ పలావు కుక్కర్ లో వండేస్తాను, ఇంకా లేట్ అయిపోద్ది నార్మల్ గా వండితే. ఇంకా ఊరు నుంచి తెచ్చుకున్న నెయ్యి అలాగే కొంచెం అంత ఆయిల్ కూడా వేస్తాను. 3 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ అనమాట. ఆయిల్ నెయ్యి హీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ హోల్ బిర్యానీ మసాలాలు అయితే వేసుకుంటున్నాను, బిర్యానీ స్పైసెస్. ఇవి ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నా. ఉల్లిపాయల్ని మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది, బాగా మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను 1 స్పూను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇందులో మనం పెరుగు కానీ టమాటాలు కానీ ఏమీ వేయము. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పసుపు ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్, ఈ చికెన్ వేసుకోవడమే. చికెన్ వేసి కలుపుకున్న తర్వాత కొంచెం అంతా జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. దాంతో పాటు కొంచెం అంతా గరం మసాలా. ఇప్పుడు వీటన్నింటినీ కూడాను బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ ని కూడా వేసుకుని ఇంకోసారి బాగా కలుపుకోవాలి. ఇదే మెయిన్ అన్నమాట గ్రీన్ చికెన్ పులావ్ కి. ఈ కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసుకున్నాం కదా, మొత్తం కలిపేసాను. ఇప్పుడు నార్మల్ గా ఇలా పైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికిద్దాము. 2 మినిట్స్ అయితే ఉడికింది, ఒకసారి మూత తీసి చూద్దాము. ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కగా ఉడికింది. చికెన్ లో నుండి వాటర్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ వేసేస్తాను. రైస్ అంతా వేసేసాను. ఇంకోసారి మొత్తం బాగా కలుపుకుందాము. ఇందాక మనము చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు చికెన్ కి సరిపడేటట్టు వేసాం కదా, ఇప్పుడు రైస్ కి సరిపడేటట్టు ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసి ఇంకా మొత్తం బాగా కలుపుకున్నాను. ఇప్పుడు రైస్ కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ లోటాతో 1 లోటా రైస్ తీసుకున్నాను కదా. నార్మల్ గా నేను తీసుకునే రైస్ అయితే ఇండియా గేట్ అన్నమాట. దానికి నేను ఇలా కుక్కర్ లో పలావులు చేస్తే 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ మాత్రమే వాటర్ వేస్తాను. కానీ ఈ రైస్ వేరేగా ఉన్నాయి, అందుకోసమే నేను 2 లోటాల వాటర్ అయితే వేసేస్తాను. ఆల్రెడీ 1 లోటా వాటర్ వేస్తాను, ఇంకో లోటా వేస్తాను. ఇదిగోండి రెండోది అనమాట. 2 లోటాల వాటర్ అయితే వేసేసాను. ఇప్పుడు ఇంకోసారి బాగా కలుపుకొని ఉప్పు కారాలు ఏమన్నా సరిపోకపోతే చూసి వేసుకోవడమే. ఇప్పుడు కారం అయితే వేయలేంలేండి, మళ్ళీ పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకోవాలి, కానీ ఉప్పు అయితే చూసి వేసుకోవచ్చు. వాళ్ళ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఫైనల్ గా ఇంకొక స్పూన్ నెయ్యి పైన వేస్తున్నాను. ఉప్పు అయితే నేను టేస్ట్ చేశాను అనమాట, ఉప్పు అయితే సరిపోయింది. ఇంక ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. మీడియం టు లో ఫ్లేమ్ లో 2 విజిల్ వస్తే చాలు మనకి గ్రీన్ చికెన్ పలావ్ రెడీ అయిపోద్ది. 1 విజిల్ ఆల్రెడీ వచ్చేసింది, ఇంకొక విజిల్ వస్తే చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇంకా నార్మల్ చికెన్ పలావ్ లానే, కాకపోతే ఏంటంటే అందులో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అన్ని కూడాను లైట్ గా తురిమి వేసుకుంటాం కదా, ఇందులో పేస్ట్ చేసి వేసుకుంటున్నాము అంతే, ఇంకేమీ తేడా లేదు. ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల కొంచెం ఇది గ్రీన్ గా వస్తుంది అంతే, ఇంకా మిగిలిందంతా సేమ్ ప్రాసెస్. మరి టేస్ట్ లో ఏమన్నా తేడా తెలుస్తుందో లేదో తినేసి చెప్తాము. 2 విజిల్కి స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు అయిన తర్వాత మూత తీసి చూసాను, మంచి కలర్ఫుల్ గా వచ్చింది.
అయిపోయింది. ఇంకా లెగ్ పీసులు కూడాను భలే బాగా ఉడికినట్టున్నాయి. ఇంకా ఫస్ట్ అయితే మా పిల్లలకి తినిపించేస్తాను. టైం అయిపోయింది, ఈ రోజు కొంచెం లేట్ అయింది వాళ్ళకి. ఏ కలర్ లో ఉందమ్మా పులావు? గ్రీన్ కలర్ లో ఉంది. మంచి కలర్ఫుల్ గా వచ్చింది. ఇప్పుడు తింటే టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. రైస్ కూడాను పొడి పొడిగా వచ్చింది. నేను నార్మల్ గా వండే బాస్మతి రైస్ అయితే రైస్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసేసాను. కరెక్ట్ గా సరిపోయింది అనమాట. ఇంక తక్కువ వేస్తే మాడిపోయేది. రైస్ ఎక్కువ వేసినా గానీ కుక్కర్ కూడా ఉడికేది కాదు. కరెక్ట్ గా అన్ని కుదిరాయి. అలాగా వేడి ఉంటుందమ్మా, కాస్త చల్లగా నేను తిందాం. ఓకేనా? చూడు ఆవిరి పరిగెలాడుతున్నాయి. మా చిన్నోడు ఆగలేకపోతున్నాడు. పలావ్ చేసినా బిర్యానీ చేసినా మా ఇంట్లో కామన్ గా ఉండేది మజ్జిగ. ఇంక ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను. స్పైసీగా ఉంటదా? చూడు ఒకసారి. చూద్దాము. చిన్న స్పైసీగా ఉందా? నేను లిమిట్ గా చేశాను, మరి ఎక్కువ వేయలేదు. పర్లేదు, మా వాళ్ళకి ఇలాంటివి స్పైసీ ఉన్నా తినేస్తారు. టేస్ట్ ఎలా ఉందిరా చిన్న? బాగుంది. చికెన్ కూడాను చాలా బాగా ఉడికింది అసలు. బాగుంది. చికెన్ కూడా బాగుందా? ఓకే. కాలిపోతుంది అనమాట. ఆవిరి పరుగులు పడిగడుతుంది అసలు. ఉడుకు మరుగు. ఇంకొంచెం శీతాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఇలాంటి వేడి వేడికి తింటే భలే ఉంటది. ఇప్పటికే కొంచెం శీతాకాలం స్టార్ట్. ఆల్రెడీ మాకు ఇక్కడైతే కొంచెం మంచు పడుతుంది నైట్ టైం. త్వరగా చీకటి అయిపోతుంది 5ంటికే. బయట మంచు కూడా పడుతుంది నైట్ టైం. స్టార్ట్ అయిపోయింది. కొంచెం లైట్ గా చల్లగా అనిపిస్తుంది. 10 days ఈ నెల ఆఖరికి వచ్చేసరికి చలికాలం ఫుల్ గా స్టార్ట్ అయిపోద్ది. నువ్వు కూడా టేస్ట్ చేసా మాధవి. ఎలా ఉంది మాధవి? నువ్వు నార్మల్ గా చేసే పులావ్కి దీనికి తేడా తెలుస్తుందా? ఫ్లేవర్ అంత పెద్దగా ఏం తేడా అయితే తెలియట్లేదు నిజం చెప్పాలంటే. కానీ ఓకే, చూడడానికి ఇది ఒక డిఫరెంట్ కలర్ గా ఉంది. నెక్స్ట్ బాగుంది. హరియాలి పులావ్ అంటే అదే గ్రీన్ కలర్ లో పులావ్ అని హిందీలో. హరియాలి పులావ్ అని కూడా అనొచ్చు దీన్ని. టేస్ట్ అయితే నాకేం పెద్ద డిఫరెన్స్ ఏం తెలియట్లేదు కానీ బాగుంది. ఉడుకు మరుగుంది కదా, కొంచెం ఉప్పు కారాలు అటు ఇటుగా సరిగా తెలియట్లేదు. కొంచెం కామ్ డౌన్ అయితే అప్పుడు తెలుస్తాయి. కానీ టేస్ట్ అయితే బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నువ్వు తిను బావా, నువ్వు తిని టేస్ట్ చెయ్యి. ఎలాగుందో ఏంటో టేస్ట్ చెప్పు. మాధవి పలావ్ చేసే లోపల నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకా నేను టేస్ట్ చేసి చెప్తాను. రైస్ అయితే బాగా పొడి పొడిగా వచ్చింది. స్మెల్ కూడా వస్తుంది, ఫ్లేవర్ కూడా మంచిగా. నేను ఎప్పుడు చేసే చికెన్ పలావ్కి ఈ పలావ్కి ఏదన్నా తేడా తెలుస్తుందా నీకు? చాలా పెద్ద తెలియట్లేదు కానీ చాలా బాగుంది ఫ్లేవర్ అయితే. టేస్ట్ లో అయితే మరీ పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. కలర్ ఒక్కటి కొంచెం వేరేగా ఉంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను వెళ్ళిపోతాను కదా, నీకేమైనా నాన్ వెజ్ కావాలంటే తెచ్చుకో. ఏంటి 3 రోజులకే? తినాలనిపిస్తా. కూరగాయలు ఉన్నాయిగా, వండుకుంటాంలే. కూరగాయలు ఏం చేసుకుంటావు? ఈ రోజు తిన్నాగా, మళ్ళీ నువ్వు వచ్చాక తెచ్చుకుందాం కావాలంటే. అందరం అయితే ఆ చికెన్ పులావ్ అయితే తినేసాము. గ్రీన్ చికెన్ పులావ్ బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే మామూలు ఎప్పుడు మాది చేసి చికెన్ పులావ్ లాగా ఉంది. కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ గా లైట్ గా ఉంది కానీ టేస్ట్ అయితే బాగుంది. నచ్చింది కదమ్మా మీకు? నచ్చింది. మళ్ళీ చేయాలా ఇలాగా గ్రీన్ కలర్ లో? ఆరెంజ్ కలర్ లో. ఓ ఆరెంజ్ కలర్ లోనే కావాలా? సరే సరే, నెక్స్ట్ టైం అమ్మ బిర్యానీ చేసిద్దిలే. ఓకే సరే, మీరు బజ్జండి, నాన్న వెళ్ళిపోతాడు. ఓకే, వీడియో కాల్ చేస్తానులే డైలీ. సరేనా? సర్ప్రైజ్ గిఫ్ట్ తెస్తాను ఇద్దరికి, మీ అమ్మకు కూడా, ముగ్గురికి చెప్తాను. ఆగలేదు దేనికి, ఇద్దరికి. అలాగే మీ అమ్మకు కూడా సర్ప్రైజ్ గిఫ్ట్ తెస్తాను. చెప్పాలి మీ ముగ్గురికి సర్ప్రైజ్. నువ్వు చిన్న పిల్లవా? వీళ్ళిద్దరు చిన్న పిల్లలు కాబట్టి ముందు చెప్తున్నా. నా మాటకి ఏం కానీ వీళ్ళకి ముందు చెప్పేసి వెళ్తాను, తేకపోతే గొల్లెటప్పుడు. మిస్ అవుతారా నాన్నకి? మిస్ అవుతారా? ఎంత మిస్ అవుతావమ్మా? నువ్వు మిస్ అవుతావు మాది. నేను మిస్ అవుతాను అంతా. మా బావకి అంత మిస్ అవుతాను. అరవడానికి ఇచ్చేయడానికి ఎవరు ఉండరు కదా అది. సరే, బజ్జుంటారు ఇంకా? బజ్జా వాళ్ళ ఇల్లు రేపు పొద్దున్న మళ్ళీ వీళ్ళకి స్కూల్ కూడా ఉంది. మీరు బాయ్ బాయ్ చెప్పండి వీడియోకి. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. ఓకే, గుడ్ నైట్. వెళ్ళండి మీరు బజ్జండి. యాక్చువల్గా ఏంటంటే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6కి ఫ్లైట్ కలకత్తాలో. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి 3 hours పట్టుద్ది. ఇంకా అక్కడ 1 hour 1.5 hour ముందు వెళ్ళాలి కదా, 5 hours. కాబట్టి ఇక్కడ నేను మిడ్ నైటే స్టార్ట్ అవుతాను అనమాట. మా పిల్లలు అప్పటికి పడుకుండిపోతారు. అందుకే వాళ్ళు ఇప్పటికే లేట్ అయిపోయింది, ఒక్క అరగంటలో పడుకుండిపోతారు. ఇంకా నేను వాళ్ళు పడుకున్న తర్వాత రెడీ అయ్యి లగేజ్ మాక్సిమం అయిపోయింది ప్యాక్ చేసుకోవడం. ఏముందిలే, 2 టీ-షర్ట్లు, 2 నెక్కర్లు, 2 ప్యాంట్లు, 2 జీన్స్లు, 2 షర్ట్లు అయిపోయింది. అవన్నీ ప్యాక్ చేసుకుని ఇంకా తర్వాత నేను స్టార్ట్ అవుతాను. వెళ్ళి పడుకోబెట్టే పిల్లలు. మా పిల్లలకి పడుకోబెట్టడానికి వెళ్ళి మాధవి కూడా పడుకుండిపోయింది అనమాట. ఎందుకులే పాపం మధ్యాహ్నం కూడా పడుకోలేదు. నేనైతే మధ్యాహ్నం
డ్యూటీ చేసుకుని వచ్చి పొద్దున్న డ్యూటీ చేసుకుని వచ్చి మధ్యాహ్నం ఫుల్ గా పడుకున్నాను. తనకి నిద్ర లేదు, నిద్ర వచ్చినట్టుంది, అందుకే పడుకుంది. ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయడం, నాకు ఇంకా చాలా టైం ఉంది వెళ్ళడానికి. నేను మొత్తం రెడీ అయిపోయి వెళ్లే ముందు మాధవికి లేపుతాను. అప్పుడు డోర్లు అన్ని క్లోజ్ చేసుకుని మళ్ళీ తను పడుకుని పద్ది. అప్పుడు దాకా నేను కూడా టీవీనో ఏదో చూసుకుంటాను. మా పిల్లలకి పడుకోబెడుతూ నేను కూడా పడుకున్నాను. ఇంక ఇప్పుడే మా బావ అయితే నాకు లేపారు, ఇంకా టైం అయిపోయింది వెళ్ళిపోతారంట. ఒక నిద్ర అయిపోయింది నీకు. సరే అయితే వెళ్ళొస్తా. సరే బాయ్. జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్త. ఉమ్. క్షేమంగా వెళ్ళి లేకుండా. సరే సరే బాయ్. బాయ్. గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. బాయ్ బాయ్. ఇంక మా బావ అయితే ఈ 2-3 రోజులకి ట్రైనింగ్ కి గుజరాత్ అయితే వెళ్తున్నారు. ఆ బయట చిన్న గేట్ ఉంటది కదా, అక్కడికైతే కార్ వచ్చిందంట, అక్కడ వెయిట్ చేస్తున్నారంట. మా బావ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నారు. మా బావ గుజరాత్ ట్రైనింగ్ కి అయితే బయలుదేరిపోయారు. ఇంకొక 3-4 డేస్ లో అయితే మళ్ళీ వచ్చేస్తారు. ఈ 3-4 డేస్ ఇంకా నాకు మా పిల్లలకి జాగ్రత్తలు అన్ని చెప్పి మంచిగా ఉండమని అయితే చెప్పారు. ఇంకా కూరగాయలు అవన్నీ కావాల్సినవి ఉంటాయి కదా, అవన్నీ కూడాను ఆల్రెడీ తెచ్చేసి పెట్టేశారనమాట. ఇంక 3-4 డేస్ కి ఇంకా నాకు వేరేగా బయటకు వెళ్లి కూరగాయలు ఏమి కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు, అన్ని ఇంట్లో అరేంజ్ చేసి అయితే వెళ్లారు. మా బావ ఇలా ఎప్పుడైనా పని మీద బయటకు వెళ్ళినా లేదంటే ఒక్కరే ఊరు వెళ్ళినా గానీ నేను వీడియోస్ పెడితే, అక్క మీరు ముగ్గురే ఉంటున్నారు కదా, ఇలాంటి వీడియోస్ ఎందుకు పెడుతున్నారు, రిస్క్ కదా మీకే అనేసి అయితే కామెంట్స్ చేస్తారు. ఇంకా నేనైతే అన్ని రిస్క్లు ఉన్నాయా లేవా చూసే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నేనేంటంటే ఈ రోజే వీడియో తీసేసి ఈ రోజే నేను అప్లోడ్ చేసేయను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇదేమి లైవ్ కాదనమాట, నేను ఈ వీడియో షూట్ చేసేసి ఇంకా దానికి వాయిస్ ఓవర్ అంతా చెప్పాల్సి ఉంటే చెప్పి, లేదంటే ఎడిటింగ్ అంతా అయ్యి నేను ఈ వీడియో అప్లోడ్ చేసి యూట్యూబ్ లో పెట్టేసరికి మా బావ వెళ్ళి కూడా వచ్చేస్తారనమాట. అందుకోసమనే రిస్క్ ఏమి ఉండదు. రిస్క్ ఏమి లేకపోతేనే మేము కూడా యూట్యూబ్ లో అయితే పోస్ట్ చేస్తాము. ఇలా కామెంట్ చేస్తున్నారు అని నేనేమి నెగిటివ్ గా తీసుకోవట్లేదు, పాజిటివ్ గానే తీసుకుంటున్నాను. మీ అందరూ నా గురించి, పిల్లల గురించి, మా మంచి గురించి ఆలోచించి ఇలా కామెంట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మీ కామెంట్స్ కి నా సైడ్ నుంచి నేను చెప్పాల్సిన ఆన్సర్ అయితే నేను చెప్పాను అంతే. ఇంకా చూసారు కదా, ఇది ఈ రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాను. సీ యూ టుమారో. బాయ్ బాయ్, గుడ్ నైట్.